తిరుపతి జిల్లాలో మనకి ప్రతి సోమవారం ఉదయం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో భాగంగా కలెక్టరేట్లో మనము ప్రజల నుంచి ఫిర్యాదులందరినీ అందుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలందరూ కలెక్టరేట్కి రావడం వలన వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చిన ప్రతి అర్జీదారుడికి ముందుగా మనము ఒక టోకెన్ జనరేట్ చేసి ఆ టోకెన్ ప్రకారంగా ఎవరు ముందొస్తే వాళ్ళకి మనము అర్జీని స్వీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టి 1 by 1 మనం ఇక్కడ అర్జీలన్నింటినీ కూడా నాతో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా అర్జీని స్వీకరించడం జరుగుతుంది. ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క అర్జీదారుడికి మనము తగు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. అందుకనే అర్జీదారిని కూడా మనము కన్సర్న్ అధికారి ఎదురుగానే కూర్చోబెట్టి అర్జీని మనము సమస్యని మనం చదివి అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు ఇక్కడ కలెక్టరేట్ నుంచి అటెండ్ వీడియో కాన్ఫరెన్స్లో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే సమస్య అప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులందరికీ కూడా మనం చేరవేసి ప్రజలు ఇబ్బంది గురి కాకుండా ఒకేసారి క్షేత్రస్థాయి తహసీల్దార్ అయితేనేమి, ఎంపీడీఓ అయితేనేమి, అదేవిధంగా మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ అందరినీ కూడా మనం కలెక్టరేట్ నుంచే ముందుగానే కొంచెం వారించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ దృష్టిలో వెంటనే సమస్యకి పరిష్కారం ఉంటే వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్తారు. మనం అది పిటిషనర్కి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఇంకా టైం కావాల్సి ఉంటే మాత్రం డెఫినెట్గా టైం లైన్స్ 4 వారాలు అయితే 4 వారాలు, 2 వారాలు అయితే 2 వారాలు, మనకి ఏదైతే ప్రభుత్వం ఆదేశించినటువంటి స్టాండర్డ్ టైం లైన్స్లోనే సమస్యను పరిష్కారం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. సో అన్ని విధాలుగా అర్జీలను స్వీకరించడం కానీ అదేవిధంగా ఇక్కడ పరిష్కారం చేయడానికి కానీ తిరుపతి జిల్లా యంత్రాంగం అంతా పూర్తిగా సన్నద్ధమైనదని మీకు తెలియజేస్తున్నాను. ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రతి సోమవారం ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయానికి రావాల్సిందిగా కోరుతున్నాను. సోమవారం ఉదయం 10 గంటల నుంచి భోజనం సమయం వరకు కూడా మనకి ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.